పోలీస్ శాఖ దగ్గర ఉన్నాయి. ఆ విధంగా 1,00,000 మంది డేటాబేస్, రాష్ట్రంలో 1,00,000 మంది డేటాబేస్ ఉన్నాయి. మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో 126 FRS కెమెరాస్ ఉన్నాయి, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాస్. అంటే ఆ FRS కెమెరాస్ ముందు ఈ 1,00,000 మందిలో ఎవరు వచ్చినా కూడా మాకు అలర్ట్ వస్తుంది. నిన్న 54 అలర్ట్స్ వచ్చాయి. అంటే ఈ రౌడీ గాడి కదలిక, గూండా గాడి కదలిక ఖచ్చితంగా అణువణువున వాడిని వెంటాడావా అన్న ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారికి. వారు దిశానిర్దేశం చేసిన మేరకు ఈ రోజు FRS కెమెరాస్ ఉన్నాయి. మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ ఉన్నాయి. మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ అంటే ఫింగర్ ప్రింట్ డివైజెస్. ఎవరైనా కనిపిస్తారు, మీరు కనిపిస్తారు, వీరిని ఫింగర్ ఒక చిన్న డివైస్ ఉంటుంది, ఆ డివైస్ లో ఫింగర్ పెట్టమని చెప్తాం. ఫింగర్ పెడితే ఆయన కానీ అఫెండర్ అయితే మనకు తెలిసిపోతాడు. మొన్ననే మన బస్ స్టాండ్ లో, నెహ్రూ బస్ స్టాండ్ లో నిజామాబాద్ లో తప్పించుకుపోయి 2 సంవత్సరాల క్రితము జైలు నుంచి పారిపోయిన ముద్దాయి మాకు దొరికాడు. ఏదంటే వాడు ఫింగర్ ప్రింట్ జస్ట్ అందరితో ఫింగర్ ప్రింట్, వాటితో ఫింగర్ ప్రింట్ విత్ ఇన్ మినిట్స్ మనకు రియల్ టైం గవర్నెన్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో చెప్పుకుంటారు, రియల్ టైం గవర్నెన్స్. అంటే పోలీస్ కనిపించకూడదు, పోలీసింగ్ ఉండాలి. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్. పోలీస్ కనిపించకూడదు. అంటే వారు 2017 సంవత్సరంలోనే వారు ఆర్టీజీఎస్ అనే సంస్థను ఏర్పాటు చేసి, అంటే ఆయన విషనరీ అని అందరూ అంటారు. సో ఇది ఎలా విషనరీ అనేది మనకు అందరూ తెలియదు. సో దాని గురించే కొంత మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాగా మనము వీరి అణువణువున వీరి డేటాబేసెస్ పోలీస్ శాఖ దగ్గర ఉన్నాయి. కఠినమైన డ్రకోనియల్ లాస్ ఉన్నాయి. పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే దాదాపు శిక్ష పడితే 20 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. అరెస్ట్ చేస్తే 6 months వరకు బయటకు రాదు. మిగతా మామూలు క్రైమ్స్ లో నెలకు 2 నెలలకు బయటకు వస్తే ఇందులో 6 months వరకు బయటకు రాదు. 2 అఫెన్సులు చేస్తే పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్, పీడీ యాక్ట్ ఒకటి పెడతాం. 1 సంవత్సరం రోజులు అసలు జైలు నుంచి బయటకు రాలేని వాడు. ఇలాగా అణువణువున నిఘా ఉంచుకున్నాము. మరొక వైపున ఈ మధ్యన ఓపియాయిడ్ సబ్స్టిట్యూషన్ థెరపీ సెంటర్ ఒకటి ఉంది. అందులో ఈ 2,500 ఇందాక నేను చెప్పాను, 2,500 మంది, 517 మంది డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారని. ఈ డ్రగ్ అడిక్ట్స్ అందరూ ఇంకా డ్రగ్ అడిక్ట్ అంటే డ్రగ్ ఎన్డీపీఎస్ కేసు అరెస్ట్ అయిన వాటిలో డ్రగ్ అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో చూసుకునేసేసి వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసేసి వీళ్ళని మనము కౌన్సిలింగ్ సెంటర్ పంపించడం జరిగింది. ఒక గుడ్ సైకియాట్రిస్ట్ ఉన్నాడు, ఆయనతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాం. అదేవిధంగా ప్రతి బంకు కావచ్చు, ప్రతి మెడికల్ షాప్ కావచ్చు, అందరికి నోటీసులు ఇస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మీరు మత్తు పదార్థాలు అమ్మితే మిమ్మల్ని ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేయడం తథ్యం. సో బీ కేర్ఫుల్ అనే ఒక మెసేజ్ ని అందరికి చెప్తున్నాం. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్, ఏదైతే ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఉన్నాయో, నవత ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇలాగా ఏదైతే SRM కావచ్చు, ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ అందరికి కూడా నోటీసులు ఇచ్చారు. రైల్వే స్టేషన్స్ చెక్ చేస్తున్నాం, రైళ్లు చెక్ చేస్తున్నాం, బస్సులు చెక్ చేస్తున్నాం, వెహికల్స్ చెక్ చేస్తున్నాం. ఇలాగా హాట్ స్పాట్స్ మొత్తము దాదాపు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో ఈ డ్రగ్స్ వినియోగించే వల్నరబుల్ ప్లేసెస్, వల్నరబిలిటీ మ్యాపింగ్ చేయడం జరిగింది. ఈ వల్నరబుల్ ప్లేసెస్ అన్ని తీసుకునేసేసి వల్నరబుల్ ప్లేసెస్ లో సీసీ కెమెరాస్ పెట్టాం. ఈ వల్నరబుల్ ప్లేసెస్ లో డ్రోన్స్ పెట్రోలింగ్, కంటిన్యూస్ పెట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది. అది కూడా ఆటోమేటిక్, మనం ఎగనే అవసరం లేదు, అదే డ్రోన్ వేసేసి తిరిగి వస్తుంది. ఈ వల్నరబుల్ ప్లేసెస్ అంతా ఆ ప్లేసెస్ లో కొంత లైటింగ్ పెంచమని చెప్పేసి ఈ 34 days లో కొంత లైటింగ్ పెంచండి. వల్నరబుల్ ప్లేసెస్ లో బుషెస్ కట్ చేయండి, ఓపెన్ డ్రింకింగ్ చేస్తే వాటి కాట తీయండి, టోల్ చేయండి అని చెప్తున్నాం. నేరరహిత సమాజాన్ని మనము నిర్మించాలంటే కొంత మనము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కానీ అది ఇతరులకి ఇబ్బంది కలిగించే రీతిలో ఉండకూడదు అన్న క్రమంలో ఈరోజు మనము పోలీసింగ్ ని ఒక వినూత్నంగా నడుపుతున్నాం.